అందరికీ నమస్కారం. మనం చేసే ఒక చిన్న మంచి పని దాని ప్రభావం కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఊహించని విధంగా ఒక చిన్న సహాయం ఒకరి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఈ కథలో మనం చూద్దాం. మనిషి బలం అతని శరీరంలో కాదు, అతని మంచితనంలో ఉంటుంది. ఎంత నిజం కదా ఈ మాట! మనం చేసే చిన్న చిన్న మంచి పనులు కూడా మనకు తెలియకుండానే ఎదుటివారి జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలవో ఈ కథలో అదే మనం చూడబోతున్నాం. కథలోని మొదటి భాగానికి వద్దాం. ఒక చిన్న సహాయం. ప్రతి గొప్ప మార్పు వెనుక ఒక చిన్న సంఘటనే ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఒక చిన్న సహాయంతోనే మన కథ మొదలవుతుంది. ఒక చల్లని సాయంత్రం వేళ రాహుల్ అనే ఒక చిన్న కుర్రాడు స్కూల్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని ఇంకా మరొకరి జీవితాన్ని కూడా శాశ్వతంగా మార్చేస్తుందని పాపం ఆ అబ్బాయికి అస్సలు తెలీదు. అప్పుడే రోడ్డు మీద వెళ్తున్న ఒక వృద్ధురాలు కాలు జారి కింద పడిపోయింది. చుట్టూ చాలామంది జనం ఉన్నారు, చూస్తున్నారు. కాని ఒక్కరు కూడా ఆగి ఆమెకు సహాయం చేయలేదు. కాని చిన్న పిల్లాడైన రాహుల్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆమె దగ్గరికి పరిగెట్టాడు. రాహుల్ చేసింది పెద్ద పనేమీ కాదు. ఆమెను జాగ్రత్తగా పైకి లేపాడు, బట్టలకు వంటిన దుమ్మును ప్రేమగా దులిపాడు, ఆ తర్వాత భద్రంగా రోడ్డు దాటించాడు. ఈ చిన్న చిన్న పనుల్లోనే అతని స్వచ్ఛమైన మనసు మనకు కనిపిస్తుంది. ఆమెను ఓదారుస్తూ రాహుల్ అన్న మాటలు చూడండి. మీకు ఏమీ కాలేదు అమ్మమ్మ, మీరు బలంగా ఉన్నారు అని. అంటే కేవలం సహాయం చేయడమే కాదు, ఆ సమయంలో ఆమెకు ఎంతో అవసరమైన ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. రాహుల్ చేసిన సహాయానికి, అతని మాటలకు ఆ వృద్ధురాలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మనస్ఫూర్తిగా నిన్ను దేవుడు చల్లగా చూడాలి బిడ్డా అని దీవించింది. బహుశా ఆ మంచితనానికి దక్కిన మొదటి బహుమతి ఆ దీవెనేనేమో. సరే, ఇప్పుడు కథలో కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్దాం. కాలం గడిచిపోయింది, కాని చేసిన మంచి మాత్రం మరుగున పడిపోలేదు. సరైన సమయం కోసం అది అలా వేచి చూస్తూనే ఉంది. మన రాహుల్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. బాగా కష్టపడి చదివి ఒక గొప్ప డాక్టర్ అయ్యాడు. తన వృత్తిలో ఎంతో మందికి సేవ చేస్తూ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలా ఉండగా ఒకరోజు హాస్పిటల్కి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. చాలా బలహీనంగా ఉన్న ఒక వృద్ధురాల్ని తీసుకొచ్చారు. ఆమెను చూడగానే డాక్టర్ రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, తను చిన్నప్పుడు సహాయం చేసిన అదే అమ్మమ్మ. చూస్తే ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. కానీ ఆ వృద్ధురాలి దగ్గర అంత డబ్బు లేదు. మరి ఈ క్లిష్టమైన సమయంలో డాక్టర్ రాహుల్ ఏం చేసుంటాడు? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు రాహుల్. వెంటనే ఆమె ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు ఎంతైనా సరే మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్పేశాడు. ఇది కేవలం మాట కాదు, ఎన్నో ఏళ్ల క్రితం తనందుకున్న దీవెనకు అతను తిరిగి ఇస్తున్న కృతజ్ఞత. కొన్ని రోజులకు ఆ వృద్ధురాలు పూర్తిగా కోలుకుంది. డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది. నర్స్ ఆమె చేతికి ఫైనల్ బిల్ ఇచ్చింది. దాన్ని తెరిచి చూసి ఆమె ఆశ్చర్యపోబోతోంది. ఆ బిల్లు మీద డబ్బు వివరాలు ఏమీ లేవు. కేవలం ఈ ఒక్క మాట మాత్రమే రాసి ఉంది. ఇప్పటికే చెల్లించబడింది. ప్రేమతో డాక్టర్ రాహుల్. చూశారా, ఒక చిన్న సహాయం ఎన్నో సంవత్సరాల తర్వాత ఎలా తిరిగొచ్చిందో? మంచితనం యొక్క ప్రతిధ్వని ఇంత బలంగా ఉంటుందని ఇక్కడ రుజువైంది. సరే, ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, మనం చేసే ఒక చిన్న మంచి పని కూడా ఒకరి జీవితాన్ని మార్చేయగలదు. మంచి పనులు ఎప్పటికీ వృధా పోవు. అవి ఏదో ఒక రూపంలో మన దగ్గరికే తిరిగి వస్తాయి. ఇవ్వడమంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, మనస్తో ఇవ్వడం. ఎందుకంటే మంచి మనసున్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇక ముగించే ముందు ఈ కథ మనకు గుర్తు చేసే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరి జీవితానికి వర్తిస్తుంది. మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అవకాశాలు నిజమైన ఆశీర్వాదాలుగా మారాలంటే మన ప్రవర్తనలో, మనస్సులో మంచితనం ఉండాలి. మన మంచితనమే మనకు వచ్చే అవకాశాలను సఫలం చేస్తుంది. ఈ అద్భుతమైన మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మంచి చేయడమనేది ఒక సాధారణ చర్య కాదు, అది దైవత్వంతో సమానం. మన అందరిలో ఆ దైవ స్వభావం ఎప్పుడు సజీవంగా ఉండాలని ఆశిద్దాం. ధన్యవాదాలు.